హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. బ్రేక్ఫాస్టే కాకుండా ఈవినింగ్ టైంలో, టీ టైంలో కూడా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చల్ల పునుకులు అంటాం. చల్ల పునుకులని పెద్ద వయసు వారే కాకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తినే రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి, ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే రెసిపీస్ అనేవి నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి 1 కప్పు నిండా బియ్యపిండి వేసుకోండి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు రెసిపీ అనేది చేసుకోండి. నేను ఈ కప్పుతో చూపిస్తున్నాను కదా, పొడి బియ్యపిండి అండి ఇది. అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా, అది వేసుకోండి. అలాగే 1/2 కప్పు మైదా వేసుకోండి. మైదా వద్దు అనుకుంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోండి. ఇవి 3 కూడా ఒకసారి బాగా గరిటతో కలిసే వరకు కలుపుకోండి. ఫ్రెండ్స్, చల్ల పునుకులు అన్నాం కదా, ఇప్పుడు మజ్జిగ చూపించబోతున్నానండి. నేను చిక్కటి మజ్జిగ అండి ఇవి. పుల్లటి మజ్జిగ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ అనేది అప్పటికప్పుడు వేసుకోవాలి అనుకుంటే పుల్లగా ఉన్న పెరుగు కానీ పుల్లగా ఉన్న మజ్జిగ కానీ యూజ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. లేదంటే పిండిని నైట్ నానబెట్టుకుని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేయాలి అనుకుంటే ఫ్రెష్గా ఉన్న పెరుగు కానీ ఫ్రెష్గా ఉన్న మజ్జిగ కానీ యూజ్ చేసుకుంటే మార్నింగ్ కల్లా పులుస్తుంది. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి. నేను 2 కప్పుల చిక్కటి మజ్జిగతో పిండిని కలిపాను. ఇప్పుడు పిండికి తగినన్ని వాటర్ పోసుకోండి. ఒకేసారి ఎక్కువగా పోసామంటే పిండి అనేది లూజుగా వచ్చేస్తుందండి. ఇంకా నానబెట్టిన తర్వాత చూసినట్లయితే ఇంకా లూజుగా వచ్చేస్తుంది. అందుకే మనం పిండిని కరెక్ట్గా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకొని ఉంచుకోండి. మనం వాటర్ని ఎక్కువగా పోసామంటే ఒకేసారి పిండి అనేది లూజ్ వచ్చేస్తుందండి. పునుకులు వేసుకునేటప్పుడు కరెక్ట్గా షేప్లోకి రావు. అంతేకాకుండా ఆయిల్ కూడా చాలా ఎక్కువగా పీల్చేసుకుంటాయి. కరెక్ట్గా కలుపుకొని మూత పెట్టుకోండి. కనీసం 4 గంటలు నానబెట్టుకోండి. అంత టైం లేదు అనుకుంటే కనీసం 2 గంటలైనా నానబెట్టుకుని ఉంచుకోండి. ఇలా నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఒకసారి మీరు చూసారంటే పిండి అనేది చాలా లూజుగా వచ్చేసింది కదా, మనం కలిపినప్పుడు గట్టిగా ఉంది. బ్యాటర్ అనేది ఇప్పుడు లూజ్ వచ్చేసింది. అందుకే వాటర్ని కరెక్ట్గా చూసుకుని పోసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా కొన్ని వేసుకోండి మీ ఘాటుకి తగ్గట్టుగా. దీనిలోకి చట్నీ ఏమీ యూజ్ చేయట్లేదండి, అందుకే పచ్చిమిర్చిని ఎక్కువగా వేశాను. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకుని, కడిగి తురిమి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోండి. పిండి అనేది ఇంత లూజుగా ఉన్నట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటుందండి. అందుకే ఇప్పుడు నేను గోధుమ పిండి యూజ్ చేయబోతున్నాను. ఇలా 3 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసానండి. పిండి బ్యాటర్ని బట్టి మీరు చూసుకుని గోధుమ పిండి అనేది యూజ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు గరిటె పక్కన పెట్టేసుకుని పిండిని మనం చేత్తోనే కలుపుకున్నట్లయితే వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా కలుస్తాయి. ఇలా ఒకసారి మొత్తాన్ని కూడా చేత్తో బాగా కలుపుకుని పిండిని టేస్ట్ చూడండి. సాల్ట్ చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే గోధుమ పిండి, సాల్ట్ వేసాం. అన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత పిండిని టేస్ట్ చూడండి. సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకుని ఇలా చేతిని తడుపుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకుని చిన్న చిన్న పునుగులుగా ఆయిల్లో వేసుకోండి. ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఆయిల్లో నుండి తీసి ప్లేట్లోకి పెట్టుకోండి.
ఫ్రెండ్స్, ఎలాంటి పప్పు బియ్యం నానబెట్టుకుని రుబ్బుకునే పని లేకుండా అప్పటికప్పుడే ఇలా చల్ల పునుకులు వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు మనం ఇడ్లీ దోశలే కాకుండా ఇలా అప్పుడప్పుడు చిన్న పునుకులని వేసి పెట్టామంటే పిల్లలు బయట పునుకులు తెచ్చిపెట్టమని అడగకుండా ఇంట్లోనే చక్కగా సరదాగా తింటారండి. చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఇంకా రెడీ అయిపోయాయి. చిన్న పునుకులు, చల్ల పునుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మీరు ఒకసారి చూసారంటే చాలా టేస్టీగా ఉండే పునుకులు రెడీ అయిపోయింది. లోపల పిండి అనేది ఏమీ లేకుండా చాలా గుల్లగుల్లగా వచ్చాయండి. వీటిని ఇలా డైరెక్ట్గానే తినేయచ్చు. అల్లం పచ్చిమిర్చి ఎక్కువగా యూజ్ చేసాం కదా, డైరెక్ట్గా తినొచ్చు. లేదంటే కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఇలా డైరెక్ట్గానే ఫ్యామిలీకి పెట్టబోతున్నాను. ఆనియన్స్ కూడా చాలా టేస్టీగా వస్తాయి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.